జగన్ పాదయాత్ర చేయాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. అధికారం పోయాక 3.5 ఏళ్లు విశ్రాంతి తీసుకుని ఎన్నికలకు ముందు పాదయాత్రలు చేయటం కేవలం అధికారం కోసమేనని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని ప్రతిపక్షాలు ఏదో ఒక విషయం మీద రాద్ధాంతం చేయటం అలవాటుగా మారిపోయిందన్నారు. ఏపీ ఎంసీఎల్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. త్వరలోనే పాదయాత్ర చేపట్టి 1.5 సంవత్సరం ప్రజల్లోనే ఉంటానని, తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీడియాతో చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే దీనిపైన చాలా పబ్లిక్ వాయిస్ కూడా మెగాని ట్రై చేసింది. చాలా చోట్ల కూడా వ్యతిరేకత కనిపిస్తుంది, కొన్ని చోట్ల సానుకూలత కనిపిస్తుంది. ఏదేమైనా కానీ 1.5 సంవత్సరం తర్వాత పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై మనం మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు మన వస్తున్నారు. ఆయనతో మాట్లాడుతాం. సార్ చెప్పండి, 1.5 year తర్వాత పాదయాత్ర మొదలుపెట్టి మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా అండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపడతారని చెప్పి అంటున్నారు. ఇది మనమందరం కూడా డెమోక్రసీలో ఉన్నాము. ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా కూడా పాదయాత్ర చేపడితే, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో 2014 నుంచి 19 దాకా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటే ఆయనకి ఎటువంటి ఆంక్షలు లేకుండా పోలీసు భద్రత కల్పిస్తూ, అలానే ఎక్కడైతే ఆయన సభలు పెట్టుకుంటారంటే సభలకు అవసరమైన పర్మిషన్స్ అన్నీ కూడా ఆ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి భిన్నంగా 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో చూసాము. నారా లోకేష్ గారు ఒక పక్కన ఆయన నేను పాదయాత్ర చేపడతానంటే సభలకి పర్మిషన్ ఇవ్వరు, పోలీసు ఆంక్షలు పెడతారు, ఎక్కడికక్కడ రాళ్ళ దాడి చేస్తారు. అలానే ఆయన బండి ఉంటే బండి తీసుకెళ్ళిపోతారు. మా యువగలం వాలంటీర్స్ మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన అంటే మనకున్న స్వేచ్ఛా వాయువుల్లో ఎవరికైనా ఏదైనా చేసే రైట్ ఉంటుంది. సో ఒక పొలిటికల్ పార్టీ పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు దాన్ని మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాము. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగేది ఒకటే, అంటే మొదటి 3.5 సంవత్సరాలు వదిలేసి లాస్ట్ 1.5 year నేను జనాల్లోనే ఉంటానని చెప్పి ఆయన ఇవాళ విహారయాత్రలకి లండన్కి వెళ్తున్నారు. అలానే బెంగళూరులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. కేవలం అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసుకొని తాడేపల్లిలో ఆయన కట్టుకునే ఇల్లులో అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని నేను లాస్ట్ 1.5 year మొత్తం ప్రజల్లోనే ఉంటానని చెప్పి ఈ ఫస్ట్ 3.5 year మొత్తం ప్రజలందరినీ కూడా గాలికి వదిలేస్తానని చెప్పి ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చినట్టే మాకు క్లియర్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా కేవలం పాదయాత్రనే కాదు, ప్రజా అభిమానం చొరుగుంటేనే వాళ్ళు అధికారంలోకి రాగలుగుతారు. ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నాము. గతంలో ఏవైతే జనాలు బయటికి రావాలన్నా, వాళ్ళు మాట్లాడాలన్నా, లేదా వాళ్ళు ఏదైనా చేయాలన్నా కూడా ఆ స్వేచ్ఛ లేదు వాళ్ళకి. ఇవాళ స్వేచ్ఛగా ఏది చేయాలన్నా కూడా వాళ్ళకి ఇవాళ బయటకు వస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకు ఉన్న ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అలానే ఓటర్స్ కూడా ఇవాళ స్వేచ్ఛగా ఉన్నారు. కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, కానీ దానికి భిన్నంగా ఉంది గతంలో. ఇవాళ కేవలము నేను పాదయాత్ర చేసేస్తా, దానివల్ల నేను గెలిచిపోతానని చెప్పి అది అనుకోవడం అయితే నాకైతే ఎక్కడ కూడా సంభవంగా లేదు. అయితే నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టి నిన్నటితో 3 ఏళ్ళు పూర్తయింది. ఈ యువగలం పాదయాత్ర వల్ల 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చింది అనుకుంటున్నారా? అంటే కేవలము నారా లోకేష్ గారి పాదయాత్రే కాదు, గతంలో అంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టక ముందు కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేసాము. ఓడిపోయిన మొదటి రోజు నుంచి కూడా ప్రభుత్వము ఏదైనా ప్రజా వ్యతిరేక చర్యలు చేపడితే దాని మీద మేము గలమెత్తాము. ఎక్కడికక్కడ కూడా లోకేష్ అన్న కానివ్వండి, లేకపోతే మా అధినాయకుడు నారా చంద్రబాబు గారు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, అలానే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి రోజు నుంచి కూడా మేము గలమెత్తుతూ, ప్రజా సమస్యలపై మేము గలమెత్తుతూ వాళ్ళకి అన్ని విధాలుగా మేము అండగా నిలిచాము. ఆ నిలుస్తూ భరోసా కల్పిస్తూ ఏదైతే ప్రజలకి ఆమోదంగా లేకుండా ప్రభుత్వము, ఇప్పుడు మీరు చూసారు ఎన్నో సందర్భాలు చూశారు, ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడులు కానివ్వండి, అలానే డాక్టర్ సుధాకర్ గారు ఆయన మాస్క్ అడిగితే నడి రోడ్డు మీద ఆయన పిచ్చోడుగా చిత్రీకరించి నడి రోడ్డు మీద ఆయనని గుండు గురిగి అలానే ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక భరోసా ఉండాలని చెప్పి నారా లోకేష్ అన్న పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రకి మంచి స్పందన వచ్చింది, ప్రజల్లో నుంచి మంచి స్పందన వచ్చింది. ఒక నాయకుడిగా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు. తద్వారా నారా లోకేష్ అన్న పాదయాత్ర ముఖ్య అంటే మా గెలుపులో ముఖ్య పాత్ర ఉంది. సార్, ఫైనల్గా
ఇటు రాష్ట్రం మొత్తం మీద తీసుకున్నా, జిల్లా వ్యాప్తంగా తీసుకున్నా యూరియా కొరత ఎక్కువ కనిపిస్తుందని చెప్పి వైసీపీ ఆందోళన చేస్తుంది. ఈ రోజు కూడా కాకాని గోవర్ధన్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన అయితే చేశారు. దీనిపైన ఏమంటారు? ఇది మొట్టమొదటి నుంచి కూడా అండి, ఈ యూరియా అనేది ఏదన్నా కానీ దఫాల వారీగా ఉంటుంది. మనకి ఎంత పొలం వేస్తున్నారో దాన్ని బట్టి మనకి అంది కూడా అంటే ఒక దగ్గరే కాదు కదా, రాష్ట్రం మొత్తం కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అయితే యూరియా కొరత లేకపోయినా కూడా యూరియా కొరత ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని ఒక భ్రమ కల్పించేసి ఏమవుతుందంటే ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేస్తున్నారు, రైతుల్లో ఒక ఆందోళన క్రియేట్ చేస్తున్నారు. యూరియా షార్టేజ్ ఎక్కడ కూడా లేదు. మనకు అవసరమైన అంత మేరకు కేంద్రం పంపిస్తానని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. వాటికి అవసరమైనది అంతా కూడా వస్తుంది. అయితే ఇది రాకముందే, ఇంకా అవసరం కాకముందే, యూరియా అవసరం రాకముందే యూరియా షార్టేజ్ ఉందని చెప్పి ఒక ఫేక్ ప్రొపగాండా చేసేసి ఈ రైతుల్లోకి ఆందోళన క్రియేట్ చేస్తున్నారు. రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, మీరు భయాందోళన పడొద్దు. ఖచ్చితంగా మీకు అవసరమైన యూరియాని ప్రభుత్వం అందిస్తుంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి చేపట్టే పాదయాత్ర గురించి ఇటు తీవ్రంగా స్పందించారు. ఇటు ఏదేమైనా గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర గురించి అందరూ తెలుసు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ 3.5 సంవత్సరం ఎంజాయ్ చేస్తూ ఇటు తాడేపల్లి కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇంకో చోటు కావచ్చు, లాస్ట్ 1.5 ఇయర్ పాదయాత్ర చేయడం అని చెప్పి ఇటు దినేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో ఈ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే సత్యవేడు కావచ్చు, అదేవిధంగా ఈ రోజు జరిగిన రైల్వే కోడూరు కావచ్చు, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపైన లైంగిక వేధింపులకు సంబంధించి ఆడవాళ్ళు డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. దీనిపైన కూడా సీరియస్గా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఏ పార్టీ వాళ్ళని కూడా క్షమించే సమస్య లేదని పూర్తి స్థాయిలో విచారించి ఎక్కడ తప్పు జరిగినా కానీ శిక్షించడం గ్యారంటీ అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క యువగలం గురించి కూడా స్పందించారు. యువగలం నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకి తామంతా ముందుగానే బేసిక్ నుంచి బాగా కష్టపడ్డామని, దానికి తోడు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర సూపర్ డూపర్ సక్సెస్ అయిందని, అందువల్లే 151 సీట్లు 11 సీట్లకు పరిమితమైంది అని చెప్పి ఇటు పోలంరెడ్డి దినేష్ రెడ్డి చెప్పడం జరిగింది. కెమెరా సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులోని పోలంరెడ్డి దినేష్ రెడ్డి నివాసం నుండి.